హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఒక అమ్మాయి మనసు అన్ని విధాలుగా విరిగిపోయినప్పుడు ఇక తను ఎలా ఉంటుందో తెలుసా? మొదటిది నవ్వడం ఆపేస్తుంది. ఇక 2 ఎదుటి వారిని నమ్మడం ఆపేస్తుంది. మూడవది మన అనుకున్న వాళ్ళని దూరం పెడుతుంది. ఇక 4వది ఒంటరితనాన్ని నేర్చుకుంటుంది. 5వది ఏంటి అంటే, ఇంకా ఎలా అయినా సరే అందరికీ గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అర్థమైంది కదండి? నీకు నచ్చితే దేవత అంటావు, నచ్చకపోతే దెయ్యం అంటావు. ఇక నువ్వు చెప్పింది వింటే తను అపురూపం, వినకపోతే నీకు అవమానం. నేను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం, లేదు అంటే చాలా ప్రమాదకరం అనుకుంటావు. దీన్ని ప్రేమంటారా? ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప ఇక మనం అనే ఆలోచన లేదు కదా. ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధం. నిజమే కదండి. అలాగే భర్త ప్రేమ లేని ఆడది బ్రతుకుతుంది, కానీ బ్రతుకున్న జీవోత్సవంలా బ్రతుకుతుంది. తన కోసం కాదు, తన పిల్లల కోసం బ్రతుకుతుంది. ఇక ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ భర్తే కారణమవుతాడే తప్ప తనంతట తాను ఎప్పుడూ కూడా నాశనమవ్వదు. గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకునే వారికి ఏం చెప్పకపోయినా అర్థమవుతుంది, కానీ అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా కూడా అసలు అర్థం కాదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అపార్థమే అవుతుంది. గుర్తుంచుకోండి, అందరూ అంటారు కదా, అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వారిని ప్రశ్నించకుండా ఉండడమా? కాస్త ఆలోచించండి. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు, మోసపోతావు. ఎవరి కోసం కూడా ఆలోచించొద్దు, ఇక వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువగా విలువ ఇవ్వద్దు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అయిపోతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. అందరూ నీవారే అనుకోవడం చాలా తప్పు. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకు. నీ జీవితం చాలా బాగుంటుంది. మనం చూపించే ప్రేమ, చెప్పే జాగ్రత్తలు ఎక్కువైపోతే కూడా వారికి అలుసైపోతాము. అర్థమైంది కదండి? అలాగే నిన్ను ఒక చాయిస్ కింద చూస్తారే కానీ నీకు మాత్రం ఇంపార్టెన్స్ అనేది అస్సలు ఇవ్వరు. ఈ రోజుల్లో కేరింగ్ని కూడా బోరింగ్లా చాలామంది చూస్తున్నారు. ఇక భార్య మనసులోని బాధను భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుందని అనుకుంటుంది, కానీ ఇక భార్య బాధకు భర్తే కారణమైతే ఇక ఎవరికి చెప్పుకుంటుంది? తనలో తాను కుమిలిపోవడం తప్ప. అర్థమైంది కదండి? ఇక అలాగే దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం అవుతుంది. ఎదురు చూడడం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి ఇక శూన్యం మిగిలిపోతుంది. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే, కానీ ప్రతి దానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది. కాబట్టి భారం భగవంతుడి మీద వేసే నిశ్చయంతో ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే గనుక ఇక జీవన గమనం తృప్తిగా సాగుతుంది. విత్తనం భూమిని చీల్చుకుని పైకి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చెయ్యదు. అదే వృక్షం భూమిపై కూలిపోయినప్పుడు అది పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో, కానీ ఇక ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ కూడా మానుకోకు. ఎందుకు అంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. కాబట్టి దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. నీ గురించి నువ్వు మాత్రం
ఆలోచించుకో. ఇక ఒక్క విషయం గుర్తుంచుకోండి, కష్టాలన్నీ నీకు అడ్డంకిలా కాక అవకాశాలుగా మారాలి. ఇక ప్రతి అపజయం ఒక పాఠం, అది నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. ధైర్యం కలిగించుకో, ఎదిరింపులు నిన్ను బలంగా చేస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నం నీ లక్ష్యానికి దారి తీస్తుంది. నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. విజయం సొంతం చేసుకోవాలనుకుంటే ఓపికగా పట్టుదలగా ముందుకు సాగు. ఇక అలాగే ఎవరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుణ్ణి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూ ఉంటారన్న స్పృహతో నువ్వు పని చేసుకుంటూ ఉండు. ప్రతి పని కూడా దైవారాధనగా మారుతుంది. ఒంటరితనం బంధాలను కోరుకుంటుంది. ఎందుకు అంటే ఎంత భారమైనా సరే భరిస్తాను అంది కాబట్టి. బంధాలన్నింటినీ కలుపుతుంది. బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా మీద పడగాయి. కొన్ని రోజులు ఇష్టంగా భరించింది. కష్టాలు మొదలయ్యాయి. బ్రతుకు భారమైంది. చెయ్యి అందించే తోడు ఒక్కటీ లేదు. ఇక ఏమైనా అంటే కావాలనుకున్నావుగా భరించు అని వెక్కిరిస్తూ ఉంటుంది. ఆ బంధాలను ఒక్కొక్కటిగా భారాలు దించుకోవడం మొదలుపెట్టింది. ఇక అలా మొత్తం భారం దించుకుంది. ఆ మనసుకు అప్పుడు అర్థమైంది, మనం కావాలని వెళ్ళకూడదు, మనల్ని కావాలని వచ్చిన వారిని వదులుకోకూడదు అని. అని మనం అనుకుంటే సరిపోదు కదా, ఇక వాళ్ళు కూడా మన వాళ్ళని అనుకుంటే ఆ బంధం అనేది బలపడుతుంది. ఆరోగ్యం మందులతో రాదు, అది ఎప్పుడూ కూడా మనశ్శాంతితో నవ్వుతూ ఉండడం ద్వారాను, లేదంటే ఉన్నదాంతో తృప్తి పడ్డం వల్ల ఇతరులకు నీ ప్రేమ పంచి ఇవ్వడం ద్వారానో లభిస్తుంది. అర్థమైంది కదండి. అలాగే ఒక పెద్దాయన్ని ఇలా అడిగారు, మీ వల్ల ఉపకారం పొందిన వారు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఏమిటి విడ్డూరమ్మని అడిగారట. ఆయన ఇలా అన్నారు, నాకు చేతనైంది నేను చేశాను, వారికి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు, ఇక ఎవరైనా వారికి చేతకాని పని వారు చేయలేరు కూడా అని అన్నారన్నమాట. నిజమే కదండి. సమస్యనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి జీవితం అనే పొలంలో. అందుకని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలంతే. నిజమే కదండి. నీ వద్ద లేని దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. నీది కాని దాన్ని నీ వద్ద ఎన్నడూ కూడా ఉంచుకోలేవు. నీ వద్ద ఉండాలనుకునే దాన్ని నీవు పట్టుకుని ఆపలేవు. కర్ణుణ్ణి మోసం చేసిన జ్ఞానం, ధృతరాష్ట్రుణ్ణి మోసం చేసిన స్థానం, దుర్యోధనుణ్ణి మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పని చెయ్యలేదు. అర్థం ఏమిటో చెప్పనా? జీవితంలో ఎవరినైనా మోసం చేయడం ద్వారా పొందిన ఏదైనా సరే, అది పదవి, అధికారం, డబ్బు లేదా సమాజంలో పలుకుబడి శాపానికి గురవుతుంది, నాశనం చేస్తుంది కూడా. గుర్తుంచుకోండి, జీవితం అంటే సహజంగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం. వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించకు. ప్రయత్నించినా నీ వల్ల నీ సాధ్యం కాదు. కొన్ని నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, కొన్ని నీకు విషాదాన్ని మిగిలించవచ్చు. ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే కదా. ఆ ప్రవాహం అలాగే సాగిపోవాల్సిందే. అందులో మంచి చెడులు ఒప్పుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ఆడది నీ పక్కన పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంది అంటే తన సుఖం కోసం కాదు, నీ మీద నమ్మకంతో నువ్వు తనని ఎప్పటికీ కూడా మోసం చెయ్యవు అని. గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది ఇక మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.